నా ముందు ఏదో జరుగుతోంది. కానీ ఇంతకుముందు ఎప్పుడో జరిగినట్టుందే. ఈ వ్యక్తిని మొదటిసారిగా కలుస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదు. కానీ ఎప్పుడో కలిసినట్టుంది. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. కొన్ని ప్లేసులకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇది ఇంతకుముందు ఎప్పుడో వచ్చినట్టుందే. ఈ అనుభవం నాకు గతంలోనే కలిగింది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇట్లా అనిపించడాన్ని ఖచ్చితంగా అందరికీ అనుభవం ఉంటుంది. దీన్నే ఫ్రెంచ్ భాషలో డిజావు అంటారు. ఈ దేజావు అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో చాలా మందికి ఈ అనుభవం వచ్చే ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం 80% మందికి ఇలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి. చాలాసార్లు మనకి అరే నాకు ఇంతకుముందు తెలిసినట్టే ఉంది కానీ స్పష్టంగా నాకు తెలియట్లేదు ఈ అనుభవం ఇంతకుముందు ఎక్కడ ఎదురైందో అన్న. ఏమంటే మిమ్మల్ని చూస్తే గతంలో మిమ్మల్ని ఆల్రెడీ కలిసినట్టు ఉందండి అని మనం చాలామందితో అంటుంటాం. అయితే ఈ దేజావు ఫీలింగ్ సైంటిస్టులకు కూడా అంతుపట్టని విషయం ఇది. కానీ చాలామందికి అనుభవం లేకొచ్చేది. కొంతమంది ఏమో భవిష్యత్తు దృష్టి ఉన్న వాళ్ళు ఇలా చూడగలుగుతారు అంటారు. కొంతమంది వాళ్ళు ముందే రాబోయేదాన్ని పసిగట్టే జ్ఞానం వల్ల ఉందని కొంతమంది అంటారు. ఇంకా కొంతమంది మానసిక నిపుణులు ఏమంటారంటే బ్రెయిన్ కెమిస్ట్రీలో ప్రాసెస్ చేసుకోవడంలో జరిగిన చిన్న మాల్ ఫంక్షన్ వల్ల అలా జరుగుతుంది అని అంటారు. అభిప్రాయాలు ఏదైనా అదో గొప్ప భావన. దీజావు అన్న అనుభవం అందరికీ కలుగుతూనే ఉంటుంది. ఇలా దీజావు కలగటానికి విజువలైజేషన్కు దగ్గర సంబంధం ఉంది. మనం మెంటల్ రిహార్సల్స్ అంటాం. ఏంటంటే మీరు ఏదైనా సరే మీ సామర్థ్యాన్ని ప్రదర్శించాలనుకుంటే, ఒక మీటింగ్లో మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటే మెంటల్ రిహార్సల్స్ ద్వారా ముందే ప్రజెంటేషన్ ఇచ్చినట్లు, చాలా అద్భుతంగా ఇచ్చినట్టుగా, మీ ప్రజెంటేషన్ అటెండ్ అవుతున్న వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టినట్టుగా, మీరు స్పోర్ట్స్లో ఉంటే అద్భుతంగా ఆడినట్లు, సక్సెస్ఫుల్గా ఆడినట్లు, మీ సామర్థ్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నట్టు రిహార్సల్ చేయడం ద్వారా, మెంటల్ రిహార్సల్ ద్వారా ఇది బ్రెయిన్కి బాగా పరిచయమై ఇది తెలిసిన పనే. ఎంత ఇబ్బందిలో అయినా కష్టంలో అయినా ఎలా ఆడాలో ముందే తెలుసుకున్నాం అన్న ఫీలింగ్ మనకు కల్పించవచ్చు మెంటల్ రిహార్సల్స్తో. ఈ మెంటల్ రిహార్సల్స్ నుంచి నిజంగా మీరు ఆడాల్సి వచ్చినప్పుడు, నిజంగా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, నిజంగా మీ సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు అద్భుతమైన ప్రదర్శన మీరు ఇవ్వగలరని మెంటల్ రిహార్సల్స్ ద్వారా చాలాసార్లు ప్రూవ్ అయింది. ఈ మైండ్ని ఎలా గుర్తిస్తుందంటే దిజావు ఎలాగో మెంటల్ రిహార్సల్ ప్రాక్టీస్ చేసినప్పుడు, నిజంగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు, నిజంగా ఆడుతున్నప్పుడు అరే ఇది ఆల్రెడీ ఆడినట్టుందే, ఇంతకుముందే నేను గెలిచినట్టుందే, ఇంతకుముందే నేను అద్భుతంగా నా టాలెంట్ చూపించినట్టుందే అని అనిపించడం వల్ల పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. చాలామంది వాళ్ళ రంగంలో వాళ్ళు రాణించడానికి ముందు తప్పనిసరిగా చేసే ప్రాక్టీస్ ఈ మెంటల్ రిహార్సల్. ఈ మెంటల్ రిహార్సల్ ద్వారా విజువలైజేషన్లో అద్భుతమైన టూల్గా, ఒక పవర్ఫుల్ టెక్నిక్గా వాడే ఈ మెంటల్ రిహార్సల్స్ ద్వారా చాలామంది వాళ్ళకు వాళ్ళే నేను ఇంత అద్భుతంగా ఆడతానని, ఒక పని చేయగలనని, సమర్థవంతంగా చేయగలనని నమ్మకం లేదు, అలాంటి వాడిని నేను చేయగలిగానని చాలామంది చెప్పారు. వీళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేయటానికి కారణం ఇదే.